భారత్ విస్తార్ వార్తల్లో ఉంది. ఏంటి భారత్ విస్తార్? మనందరికి తెలుసు, ఏఐ టెక్నాలజీ అందరిలో అంటే అన్ని జీవితాల్లో శరవేగంగా దూసుకొస్తోంది. ఈ టైంలో వ్యవసాయ రూపురేఖలు మార్చడానికి ఏఐ ప్లాట్ఫామ్, ఏఐ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ కావచ్చు, రకరకాల అగ్రికల్చరల్ డిజిటల్ సర్వీసెస్ అనేవి వార్తల్లో ఉన్నాయి. మనకు తెలుసు, చాలా సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని కలిపి ఒక సింగిల్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ చేశారనమాట. అదే భారత్ విస్తార్. దీనిలో 24/7 ఎప్పుడు కూడా భారతి అని చెప్పి ఏఐ డిజిటల్ అసిస్టెంట్ రైతులకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా వెదర్ ఫోర్కాస్టింగ్ కావచ్చు, డిజాస్టర్ సంబంధించిన నిర్వహణ కావచ్చు, అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రైజెస్ కావచ్చు, సీజన్లో ఏ సీజన్లో ఏం చేయాలి కావచ్చు, రకరకాల పథకాల యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఒకటా రెండా, వాళ్ళ రైతు విత్తనం నాటే దగ్గర నుంచి రైతు పంట అమ్మేంత వరకు, వెదర్ ఫోర్కాస్టింగ్ దగ్గర నుంచి రైతులకు సంబంధించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ వరకు కూడా ఒకటే సింగిల్ ఏఐ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది ఆండ్రాయిడ్ ఎనేబుల్. ఎవరికైతే ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవో వాళ్ళు కూడా ఈ సర్వీసెస్ పొందొచ్చు ఏఐ చాట్ బాట్ ద్వారా. మనం చూస్తే రీసెంట్ గా ఈ ఏఐ విస్తార్, ఏదైతే భారత్ విస్తార్ ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఏఐ సర్వీస్ అనేది ఇప్పుడు రైతులందరికీ భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఫిబ్రవరి 17వ తారీఖున భారత్ విస్తార్ ఇనాగ్రేట్ చేశారు. అసలు ఈ విస్తార్ అంటే ఏంటి? వర్చువల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్ అనే ఈ కాన్సెప్ట్ అన్నమాట. విస్తార్ అంటే వర్చువల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్, దట్స్ కాల్డ్ విస్తార్. భారత్ విస్తార్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ అంటే ఏఐ ఆధారిత బహుభాషా సాధనం ద్వారా రైతులు చాలా స్మార్ట్, వేగవంతమైన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని పొందగలుగుతారు. అంటే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. భారత్ విస్తార్ ప్రారంభం ఏదైతే ఈ ఏఐ ఎనేబుల్డ్ సర్వీస్ ప్లాట్ఫామ్ ఉందో, దీనికి సంబంధించి జైపూర్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ లో ఇనాగ్రేషన్ జరిగిందనమాట. మనం చూస్తే కనుక భారతదేశంలో రైతులకి ఈ ఏఐ ఎనేబుల్డ్ ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. టెక్నాలజీ అనేది అగ్రికల్చర్ లో విపరీతంగా చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఈ టైంలో మన రైతులందరికీ కూడా ఈ భారత్ విస్తార్ మీద అవగాహన కలిగించడం జరుగుతుంది అనమాట. ఈ భారత్ విస్తార్ అనేది అధునాతనమైన టెక్నాలజీ ద్వారా ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్ అందిస్తూ ఏఐ చాట్ బాట్ కూడా క్రియేట్ చేసింది అనమాట. దాంతోపాటు డిజిటల్ విండో ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల రకరకాల పథకాల ఇన్ఫర్మేషన్ కానీ, ఆ పథకాల లబ్ధిదారులు అంటే ఏ విధంగా దాన్ని పొందొచ్చో ఆ ఇన్ఫర్మేషన్ కానీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది అనమాట. దాంతోపాటు ఈ భారత్ విస్తార్లో 22 భాషలు, మన రైతులకి అందరికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు కాబట్టి చాలా మందికి అనేక తెలుగు కావచ్చు, తమిళం కావచ్చు, కన్నడ, మలయాళం, ఒకటా రెండా అన్ని భాషల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఇది మొత్తం ఈ భారత్ విస్తార్ అగ్రిటెక్ స్టార్టప్స్ మరియు ఇతరత్ర ప్రయోజనాల కోసం కూడా క్రియేట్ చేయబడింది. అంటే ఏదైనా కొత్త అగ్రికల్చర్ టెక్నాలజీ స్టార్టప్స్ కానీ, ఇతరత్ర ప్రయోజనాల కోసం కానీ ఏదైనా స్టార్టప్స్ చేయాలన్నా సరే ఈ భారత్ విస్తార్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ పొందొచ్చు అనమాట. ఇది బహుభాషల్లో అంటే మల్టీ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి భారత్ విస్తార్ అనేది భారత అగ్రికల్చర్ రంగానికి ఒక డిజిటల్ సహాయకారి అని చెప్పొచ్చు, ఏఐ ఎనేబుల్డ్ సహాయకారి అని చెప్పొచ్చు. అంతేకాదు ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్. అన్ని అంటే ఇంతకుముందు రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా అందుబాటులో ఉండే రకరకాల ఆన్లైన్ సర్వీసెస్, వ్యవసాయంలో ఫార్మర్స్ ఆన్లైన్ లో ఉండే సర్వీసెస్ అన్ని కలిపి భారత్ విస్తార్ అని చెప్పి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లోకి వచ్చేసాయి అనమాట.